రాక్షసంగా తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిపి కూటమి గెలవాలని చూస్తోంది. వాళ్లకు మెజారిటీ లేకపోయినా మాకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఉండినా ఇప్పుడు ఎన్నికల్లో ఓటింగ్కు పాల్గొనడానికి వెళ్ళినటువంటి మా కార్పొరేటర్లని తెలుగుదేశం, జనసేన, బీజేపీ గూండాలు 10 మందిని విచక్షణారహితంగా కొట్టి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయిన పోలీసుల సమక్షంలోనే దిక్కు లేదు. ఆ తర్వాత తాపీగా ఎస్పీ వచ్చి మిగతా వాళ్లను లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. అప్పటికే మాకున్నటువంటి మెజారిటీని మేము కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. అలా 10 మంది మా వాళ్ళని తీసుకువెళ్ళటం కారణంగా చేష్టలుడిగి చూస్తున్నది అధికార యంత్రాంగం, లేదా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్న దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం పడాల్సిన పని లేదు. సాక్షాత్తు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఎన్నికనే ఇంత దారుణంగా చేస్తున్నారు అంటే 5 రోజులుగా ఇదే తతంగం, రోజు రోజుకు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితిని తెప్పించినారు. రాత్రి ఏమో తెలుగుదేశం గుండాలు మా కార్పొరేటర్లు ఉన్నటువంటి హోటళ్లలోకి వెళ్ళి వాళ్ల మీద దౌర్జన్యం చేసి బలాత్కరించని పోయి ఎన్ని రకాలైనటువంటి చేష్టలు చేసినారో అన్ని రకాలైనటువంటివి ప్రత్యక్షంగా మీడియా ద్వారా అందరూ చూశారు. ఈ రోజున పొద్దున్నే ఓటింగ్కు వెళ్లేటువంటి వాళ్లను పోలింగ్ స్టేషన్ కు ముందు ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ ముందు గేటు దగ్గరనే వీళ్ళందరూ ఉన్నటువంటి బస్సు అద్దాలన్నింటినీ పగలగొట్టి మా కార్పొరేటర్లను 10 మందిని ఇష్టం వచ్చినట్టు కూడా చితగొట్టి, అందులో మా మేయర్ ఉన్నది సాక్షాత్తు సర్వోన్నత ప్రజాప్రతినిధి అయినటువంటి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి గారు ఉన్నారు, శాసనమండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోనే వీళ్లకు ఈ రకమైనటువంటి రీతిలో వాళ్ళనందరినీ కూడా కొట్టి 10 మందిని తీసుకువెళ్ళటం జరిగింది. ఇప్పుడు మా వాళ్ళు ఎన్నికలలో ఈ రోజున పాల్గొనేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కనుక కోరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లోపలికి వెళితే లేదు. అయినా ఆ ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీకి బంటుగా ఉన్న ఆ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నిక ఏ రకంగా అయినా జరిపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుస్తున్నది. దీనికంటే హ్యాపీగా అనౌన్స్ చేసుకోవచ్చు, ఈ ప్రక్రియ జరిగింది అంటే ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు జరగవని, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా ఈవీఎంల ట్యాంపరింగ్ ఉన్నది అన్నది స్పష్టంగా రుజువైపోయినట్టే. లేకపోతే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వాళ్ళు ఓడిపోవటం ఏంటి? ఈ రోజున స్పష్టంగా మేము మెజారిటీ ఉంటే ఈ తెలుగుదేశం, జనసేన గుండాలు వచ్చి దాడులు చేసి వాళ్ళు గెలవాలనేటువంటి ప్రయత్నం చేయటం ఏంటి? అధికారులు ఇంతగా సహకరించి కోరం లేకపోయినా కూడా ఎన్నిక జరిపి వాళ్ళ అభ్యర్థిని ప్రకటించాలని చూస్తున్నారంటే మొత్తం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తిరుపతి లాంటి పవిత్ర నగరంలో జరుగుతున్నటువంటి అరాచక కీచక రాజకీయాన్ని చూసి ఏం జరుగుతుందో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.